మీ అందరికి కూడా ఇక్కడ ఒక డౌట్ అరైజ్ అయి ఉండిద్ది. అదేంది మనకి లార్డ్స్ టెస్ట్ డే 1లో చూసుకుంటే రిషబ్ పంత్కి ఇంజూరీ అయింది. అందుకని చెప్పేసి అతను బయటికి వెళ్ళిపోయి అతని ప్లేస్లో ధ్రువ్ జురేల్ వచ్చి వికెట్ కీపింగ్ చేశాడు. అయితే ఇప్పుడు మన వాళ్ళ బ్యాటింగ్ కూడా స్టార్ట్ అయింది కదా, మరి ఈ బ్యాటింగ్లో ధ్రువ్ జురేల్ అయినా సరే వచ్చి బ్యాటింగ్ చేయొచ్చా, లేదంటే రిషబ్ పంత్ మాత్రమే వచ్చి బ్యాటింగ్ చేయాలా అనే డౌట్ మీ అందరికి వచ్చి ఉండేది కదా. అయితే దీని గురించే మాట్లాడదాం. మనకి క్రికెట్లో ఒక రూల్ ఉందన్నమాట. ఆ రూల్ ప్రకారం ఏంటంటే ఏదైనా ఒక ప్లేయర్ ఇంజూర్ అయ్యాడు అంటే అతని ప్లేస్లో వేరే ఏ ప్లేయర్ వచ్చైనా సరే ఫీల్డింగ్ చేయొచ్చు, తప్పులేదు. సో కానీ అతను ఒక బౌలర్ అయినా బ్యాట్స్మెన్ అయినా సరే అతని ప్లేస్లో వేరే ప్లేయర్ వచ్చి బౌలింగ్ కానీ బ్యాటింగ్ చేయడానికి అయితే ఈ రూల్ ఒప్పుకోదనమాట. సో కాబట్టి దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది, రిషబ్ పంత్ ప్లేస్లో ధ్రువ్ జురేల్ వచ్చి బ్యాటింగ్ ఆడటానికి వీల్లేదు, రిషబ్ పంత్ మాత్రమే రావాలి. ఒకవేళ రిషబ్ పంత్ నాకు బాగా ఇంజూర్ అయింది నేను ఆడలేను అన్నాడు అనుకోండి, అతని ప్లేస్లో ఇంక ఎవరు ఆడటానికి లేదు కాబట్టి మన వాళ్ళు కేవలం 10 మెంబర్స్తో మాత్రమే బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అయితే మరి ఇక్కడ కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి. అవేంది, మనకి కోవిడ్ సిచ్యువేషన్ కానీ లేదు అంటే ఆ పర్సన్ కంప్లీట్గా ఇంజూర్ అయిపోయి అసలు అవైలబుల్గా ఉండటానికే కష్టం ఉందనుకోండి, అతని ప్లేస్లో వేరే ప్లేయర్ని తీసుకొచ్చి రీప్లేస్ చేయొచ్చు. సో దాంట్లో తప్పులేదనమాట. సో మరి ఇప్పుడు రిషబ్ పంత్ సినారియో చూసుకుంటే అంత దారుణంగా లేదు కాబట్టి ఖచ్చితంగా పంత్ వచ్చి బ్యాటింగ్ చేయాల్సిందే. అయితే మరి పంత్ బ్యాటింగ్ చేస్తాడా అంటే మనకి కొన్ని విజువల్స్ వచ్చినాయి ఇప్పుడు ఆల్రెడీ. ఆ విజువల్స్ ప్రకారం ఏంటంటే మనోడు ఇంజూర్ అయిన తర్వాత కూడా వెళ్ళి నెట్స్లోకి వెళ్ళి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. సో దీన్ని బట్టి ఖచ్చితంగా ఈ లార్డ్స్ టెస్ట్లో అతను బ్యాటింగ్కి వచ్చే సిచ్యువేషనే కనిపిస్తూ ఉందన్నమాట.